నీతో మాట్లాడాలి పద. భయపడ్డావు కదా? నేనంత పిరికివాణ్ణి కాదు. అవును, తెలుస్తూనే ఉంది గుండెలు తీసిన బంటు అని. లేకపోతే దొంగతనం చేసి కూడా ఇంత ధైర్యంగా ఎలా నిలబడతావు? దొంగతనం? కుక్కలకు కూడా ఆప్యాయంగా ఆహారాన్ని అందించే పెద్దలు కడుపు దహించుకుపోతుంటే పట్టెడన్నం కూడా పెట్టలేదు. వాసు, కడుపు నిండిన వాడు ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. నేను నీలాగే కారులో తిరుగుతూ మేడల్లో ఉంటే దొంగతనం చేయవలసిన అవసరం లేదు. అంటే పేదవాళ్ళు, తిండికి లేని వాళ్ళు దొంగతనాలు చేసే బతుకుతున్నారా? కాయ కష్టం చేసి చెమట వచ్చి నలుగురిలో తలెత్తులు తిరగడం లేదు. ఆత్మగౌరవంతో బ్రతికే పేదవాళ్ళు ఎంతమంది లేరు? తప్పు చేసిన వాడు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. నేను చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. నిజం నిజం చెప్పే ధైర్యం నీకెక్కడుంది? అవును, నువ్వు దొంగవనే నిజాన్ని మనసిచ్చిన సుశీలకు ఒక్కనాడైనా చెప్పావా? ఎలా చెప్తావు? నిజం చెబితే ఆమె నిన్ను ప్రేమించదు. ప్రేమించకపోతే పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే ఆ ఆస్తి నువ్వు కాజేయలేవు. వాసు, సుశీలకు ద్రోహం చెయ్యాలని నాకు లేదు. నేను దొంగనే, కానీ దొంగకు కూడా హృదయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. అవును, నేను సుశీలను ప్రేమిస్తున్నాను. ఆమె కోసం కావాలంటే ప్రాణమైనా ఇస్తాను. ఇంకా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? వేణు, ఒక్క మాట. వస్తువులు కాజేయటం అంత సులభం కాదు హృదయాల్ని దొంగిలించడం. మంచికి మారు పేరు మా సుశీల. అబద్ధం అన్నా దొంగతనం అన్నా ఆమెకు అసహ్యం. ప్రేమించడానికే కాదు, ఆమె నీడ తొక్కడానికి కూడా నీకు అర్హత లేదు. సుశీ, నీతో ఒక సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఏమిటి బావా అది? నీకు అన్ని సందేహాలు, అన్ని సమస్యలు. అవును, హృదయం సున్నితంగా ఉండే వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక తీరని బాధ ఉంటుంది. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏమిటి బావా? నిన్ను గురించి నీకే చెప్పాల్సి వస్తే బాధ కాదు. నన్ను గురించా? అవును, ఇక ముందు నువ్వు వేణుని కలుసుకోవద్దు. కారణం తెలుసుకోవచ్చా? వద్దు సుశీ, నాతో చెప్పించవద్దు. నా మాట నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఇది నమ్మకానికి సంబంధించిన సమస్య కాదు బావా, హృదయానికి సంబంధించిన సమస్య. చెప్పు బావా, ఏమిటా కారణం? వేణు దొంగ, జేబులు కొట్టేవాడు. సుశీ, ఎందుకలా నవ్వుతావు? మీ లాయర్లు అబద్ధాలు కట్టుకథలు చక్కగా అల్లగలరు, కానీ ఇది కోర్టు కాదు బావా. సుశీ, ఇంత శ్రమపడి కట్టుకథల్లాం, ఫీజు ఎంత కావాలి బావా? సుశీ, ఏ కొడతావా? బావా, నీలో గొప్పతనం, సంస్కారం ఉన్నాయనుకున్నాను, కానీ నువ్వు ఇలా మామూలు మనిషిలా ప్రవర్తిస్తావనుకోలేదు. వేణు మీద ఈర్ష్యతో, ద్వేషంతో ఇంత దారుణమైన అబద్ధం కల్పించే స్థితికి దిగజారుతావనుకోలేదు. ఎదుటి వారి జీవితాంతో చెలగట్లాడతావనుకోలేదు. నన్ను, వేణుని వేరు చేయాలని ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అది వృధా శ్రమ.
వాళ్ళు దొంగతనాలు చేసే బతుకుతున్నారా? కాయ కష్టం చేసి చెమట వచ్చి నలుగురిలో తలెత్తుకు తిరగడం లేదు. ఇంకేమైనా డబ్బు కావాలా? థ్యాంక్ యూ బాస్. వేణు, ఏమిటిది? మనం చేసిన పాపంలో నా భాగం. పాపం ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నావు? పాత జీవితం మీద రోత పుట్టింది, కొత్త దారి వెతుక్కుంటున్నాను. అంటే బ్రదర్, మనం ఎందరెందరినో కొల్లగొట్టాం. ఎందుకు? దేనికోసం? పొట్ట కోసం. బ్రతకటమే జీవిత లక్ష్యమైతే పట్టెడు మెతుకులతో పొట్ట నింపుకోవచ్చుగా. పశువులు కూడా బ్రతుకుతున్నాయి గడ్డి తిని. వేణు బ్రదర్, నన్ను అర్థం చేసుకో. మనం భయంలో చీకట్లో బ్రతుకుతున్నాం. మనమే ఒక బ్రతుకులేనా? మనిషి అయిన వాడు మగసిరిగా సంపాదించాలి, గౌరవంగా బ్రతకాలి. అది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మన గౌరవానికి లోటేం వచ్చిందా? దొరబెట్టలా బ్రతుకుతుంటే ఇప్పుడు. అవును, దొరికే వరకు దొరబిడ్డలవి. కానీ దొరికిన తర్వాత జైళ్లలో మగ్గి మగ్గి చావలసిందేగా. నా అనేవాళ్లు లేక నలుగురి చేత అసహించుకోబట్టమేగా. అయితే ఏం చేయమంటావు? కష్టపడి బ్రతుకుదాం. అంటే కూలి పని చేయమంటావా? అవును, కూలి బ్రతుకులో బరువు బాధ ఉన్న మాట నిజమే. కానీ అతను కనీసం నలుగురిలో మనిషిగా తలెత్తుకు తిరగలుగుతున్నాడు, నిర్భయంగా జీవిస్తున్నాడు. ఇలా దోపిడీలు చేసి నీచంగా బ్రతకటం కంటే దరిద్రంతో చావటం మేలు. దోపిడి బ్రదర్, ఈ ప్రపంచమంతా దోపిడితోటే బ్రతుకుతుంది. చిన్న దేశాల్ని పెద్ద దేశాలు దోపిడీ చేస్తున్నాయి. మనిషిని మనిషే దోపిడీ చేస్తున్నాడు. మనిషిని మనిషి దోచుకునే పద్ధతి నశించాలంటే ఇది కాదు మార్గం. మరేది? మనం కూడా బజారులో బిచ్చగాళ్ళ తిరగడమా? బ్రదర్, శ్రమజీవులే రాజ్యం చేస్తున్న ఈ రోజుల్లో మన బాట సూటిగానే కనిపిస్తుంది. దోపిడీని దోపిడీతో అంతం చేయలేము. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ప్రతి దేశంలో పేదవాళ్ళందరి సమస్య. కష్టపడాలి, కట్టుబాటుతో సమాజాన్ని మార్చాలి. బాస్, మన వాడికి ఏదో పైరుగాలు తగిలినట్టు. నవ్వటం కాదు, మనం ఎంత హీనాతిహీనంగా బ్రతుకుతున్నామో తలుచుకుంటే ఏడవాలి. పురుగుల్లా కాదురా మనం బ్రతకవలసింది, మనుషుల్లో బ్రతకాలి.